హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను చోకర్ అండ్ క్లిప్స్ రెడీ చేశాను. ఇది కిడ్స్ కోసం రెడీ చేశాను. యాక్చువల్గా ఈ చోకర్కి ఇయర్ రింగ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు, బట్ చిన్నపిల్లలు ఇయర్ రింగ్స్ పెట్టుకోరు కాబట్టి దీనికి పేరప్గా ఈ క్లిప్స్ రెడీ చేశాను. ఫస్ట్ ఇలా ఒక పేపర్ మీద బటర్ఫ్లై డ్రా చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఇలా షీట్ తీసుకొని దీని మిడిల్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. బటర్ఫ్లై మొత్తాన్ని ఇలాగే స్టోన్ చైన్తో స్టిక్ చేసుకోవాలి. టోటల్ ఇలాగా 3 బటర్ఫ్లైస్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. నేను దీనికోసం పింక్ కలర్ బీడ్స్ని తీసుకుంటున్నాను. ఈ గమ్ అప్లై చేసిన ప్లేస్లో ఈ పింక్ కలర్ బీడ్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపై మరొక లేయర్ గమ్ అప్లై చేసుకొని బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా గమ్ అప్లై చేసుకొని పింక్ కలర్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన మరొకసారి గమ్ అప్లై చేసుకొని బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. దీనివల్ల లుక్ బాగా వస్తుంది. టోటల్ 3 బటర్ఫ్లైస్కి ఇలాగే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ఫ్లై కింది వైపు ఇలా గమ్ అప్లై చేసుకొని సిల్వర్ కలర్ చెమ్కీస్ తీసుకొని స్టిక్ చేయాలి. 3 బటర్ఫ్లైస్కి ఇలాగే చెమ్కీస్ స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఇవి డ్రై అయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక నైలాన్ థ్రెడ్ని నీడిల్కి తీసుకొని దీనికి వైట్ కలర్ బీడ్స్ని కుచ్చాలి. నెక్ లెంత్ ఎంత ఉంటుందో అంత చూసుకొని ఈ బీడ్స్ని తీసుకోవాలి. టూ లైన్స్ ఇలా బీడ్స్ని తీసుకున్న తర్వాత మిడిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బటర్ఫ్లైని బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకొని గమ్ అప్లై చేసుకొని ఈ బీడ్స్కి మిడిల్లో ఇలా స్టిక్ చేసుకోవాలి.
గమ్ టోటల్గా డ్రై అయిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఇలా దీన్ని తీసుకొని ఇలా ముడివేయాలి. మరొక సైడ్ కూడా ఇలాగే ముడివేయాలి. ఇలా ముడివేసిన తర్వాత దీనికి ఒక జంప్ రింగ్ తీసుకొని ముడివేయాలి. మరొక సైడ్ కూడా జంప్ రింగ్ని ఇలాగే ముడివేయాలి. నెక్స్ట్ దీనికి ఇలా హుక్ని ఫిక్స్ చేయాలి. హుక్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ 2 సైడ్స్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వీటిని అగ్గిపుల్లతో కాల్చాలి. నెక్స్ట్ ఈ 2 బటర్ఫ్లైస్ని తీసుకోవాలి. 2 క్లిప్స్ని కూడా తీసుకోవాలి. క్లిప్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని దీనిపైన ఈ బటర్ఫ్లైని స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని దీనిపైనుండి స్టోన్ చైన్ని స్టిక్ చేయాలి. సేమ్ ఇలాగే మరొక దానికి కూడా స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ క్లిప్స్ చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. చోకర్ కూడా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.